మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పొద్దుటూరు చేరుకోబోతుంది. పొద్దుటూరులో జరిగేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభలో పాల్గొబోతా ఉన్నారు. సభకి ఇప్పటికే మండు టెండను సైతం లెక్క చేయకుండా కడప లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు సామాన్యులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు ఇంత ఎండలో కూడా ఇంతమంది జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి పరిస్థితి? పెద్దమూడెం మండలం సుద్దపల్లి గ్రామం నుంచి 3 బస్సులు ఇక్కడ వచ్చిన జమ్మూడు నియోజకవర్గం. ఎందుకు ఇంతమంది వచ్చారు? ఇంతమంది ఇంత అభిమానం ఇంత ఎండలో కూడా ఎందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది? 200 మంది వచ్చాం. 200 మంది ఇంకా అభిమానంతో కేకలేసుకుంటా జాగ్రత్త వచ్చినాం. 200 మంది సిద్ధం సభకు. ఎందుకు ఎందుకు ఇంత అభిమానం? ఇంత మా జగన్ అంటే మాకు పెద్ద అభిమానం. అంతే మాకు అభిమానం. సుధీర్ ఎంపీ అలవాస్ రెడ్డి కానీ జగన్ సార్ కానీ మాకు అభిమానం. 3 పార్టీలు కలిసాయి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తాం. ఏం చేయలేవు. జగన్ అంటే మాకు అభిమానం. జగన్ సీఎం అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. 10 మంది కలిసి రాని జగన్ ఆదు పిక్కలేరు. జై జగన్. 3 పార్టీలు కలిసి వస్తాయంటున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీలు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవగలరంటారా? ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి 150 సీట్లకు మళ్ళీ పైన మెజారిటీ మనవే గ్యారంటీ. 175 జగన్మోహన్ రెడ్డి. అంటే జనాల్లో ఎలా ఉంది? ఊళ్ళల్లో మీరు ఉంటారు కదా, ఎవరు ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోటేస్తారు? 70% ఇంకా జగన్మోహన్ రెడ్డివే. ఎవరో 3 పార్టీలు కలిసి 30% పంచుకాల్సినట్టు తప్ప ఏమీ లేవు, ఎక్కడ ఏమీ లేవు. పథకాలు ప్రతి ఒక్క ఇంటికి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఒక సంవత్సరానికి 60-70 వేలు పెట్టుకుంటే 3 లక్షల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి చేకూరింది. చాలా సంవత్సరాల నుండి రాజకీయాలు చూస్తారు కదా, ఎప్పుడైనా ఇలాంటి పరిపాలన చూసారా? అంటే ఇంటికి తీసుకెళ్ళి అన్ని అందించే పరిపాలన. 2019 తర్వాత ఉండేంత సురిపాలన ఎప్పుడూ లేదు. ఇంతవరకు మా అమ్మచ్చికి వచ్చిన అనుమతి లేదు. అది ఇది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. గతంలో ఎప్పుడు అందనటువంటి మేలు ఈరోజు గ్రామాల్లో కనిపిస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తున్న పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరని అంశాన్ని చెప్తా ఉన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? సుద్దపల్లె మాది. జగన్ రెడ్డి అంటే మాకు ఫుల్ ఇంట్రెస్ట్. ఆయనే వస్తాడు ఖచ్చితంగా. మాకైతే ఇబ్బంది లేదు. 100% వస్తాడు జగన్. 3 పార్టీలు కలిసే కదా మరి వాళ్ళు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఏమి చేయలేవు. సింహం సింగల్ గానే సిద్ధానికి రెడీ. పెద్దమూడెం మండలం సుద్దపల్లి గ్రామం నుంచి జగన్ మీద అభిమానంతో ఈరోజు 200 మంది వచ్చాము. అందరం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం, 60 రోజుల్లో ఇంటికి పంపించేస్తామని చెప్పి అంటాడు చంద్రబాబు. కలగనాల వాళ్ళు, కలగనాల అదల్లా కాదు, వాళ్ళ చేత కాదు. 175కు 175 గ్యారంటీ. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. ఏ 3 పార్టీలు కలిసి వచ్చినా కానీ ఏమి కావు. అవన్నీ సింహం సింగల్గా వస్తుంది ఎప్పుడైనా కానీ. అది ఖచ్చితంగా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి వెనకాల నడిచేందుకు అవసరమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరైతే మేలు పొందున్నారో వాళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో పెద్ద ఎత్తున మనం చూస్తున్న యువత వాళ్ళు మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా మాట్లాడుతున్న పరిస్థితి. ఎక్కడి నుండి వచ్చారన్న? పెద్దమూడెం మండలం సుద్దపల్లి నుంచి వచ్చినాం సార్. జగన్ గారి మీద అభిమానంతో ఆయన పథకాలు నుంచి మేము ఎండ కూడా చూడకుండా తరలి వచ్చినాం సార్. ఇంతమంది జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పేసి 3 పార్టీలు కలిసే కదా మరి అంటున్నారు సార్. కానీ వాళ్ళతో కాదు సార్, వాళ్ళతో కాకనే అందరినీ కలుపుకుంటున్నారు. ఎంతమంది కలిసినా జగన్ సార్ని అయితే ఓడించలేరు. సింహం సింగిల్ గానే వచ్చాది. అంతే, దొంగల ముఠా మాదిరిగా వచ్చారు. అంతే సార్ ఉండేది. పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ కూడా ఓడిస్తాం, జగన్ ఇంటికి పంపిస్తాం, మీలాంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ మేము అధికారంలోకి వస్తే బట్టలు ఇప్పించి కొడతామని చెప్పాను. ముందు వాళ్ళు అధికారంలో వచ్చే కదా సార్ ఇవన్నీ చేయడానికి. వాళ్ళు రాకనే వాళ్ళ చేత కాకనే అంతమంది కలిసి వస్తున్నారు. వాళ్ళతో అయితే కాదు సార్, వాళ్ళ చేత కాదు. వాళ్ళు పరిపాలన చేసే చేత కూడా కాదు సార్. వాళ్ళు ఏదో సినిమాలు రంగులు వేసుకుంటా ఆ లోకేష్ ఏడున్నాడు సార్. పరిపాలన వచ్చాది. ఎమ్మెల్యేగా గెలిచలేకపోయినాడు మంగళగిరిలో. సీఎం కొడుకు, అదే సీఎం కొడుకు ఏడన్నా కనీసం ఎమ్మెల్యే కన్నా గెలిచాలన్నా సార్. ఎమ్మెల్యే కూడా గెలిచలేకపోయినాడు. మన జగన్ అన్న సార్ ఏడన్నా ఎప్పుడన్నా ఓడిపోయినాడా? ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేసి 5.5 లక్ష, సెకండ్ టైం మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1.5 లక్ష దాటింది. ఆ మనిషికి లోకేష్కి భూమికి పాతాళానికి తేడా ఉన్నంత ఉంది సార్. ఏడొచ్చాడు ఊరికి అవుతుందా? కాదు.
అది నేను ఎక్కడ నుండి వచ్చినా యువత అంతా ఏమనుకుంటారు? యువత పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెనక వెళ్తుందంట, నిజమేనా? జగన్మోహన్ రెడ్డి జగన్ సారే, యూత్ మా వాళ్ళంతా జగన్ సారే, పవన్ కళ్యాణ్ జగన్ సారే, ఎవరు నాట్ జై జగన్. పవన్ కళ్యాణ్ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, మరి ఎలా ఎదుర్కొంటారు? 3 పార్టీలు వచ్చినాయి, 4 పార్టీలు వచ్చినాయి, ఏమి కావు. 175 జగన్మోహన్ సారే సార్. పవన్ పక్కా కళ్యాణ్ ఎందుకు వస్తాయి 170? పథకాలు 100% అందరికి వచ్చినాయి. అందుకు ప్రతి ఒక్కరికి 170-90% వచ్చాయి కాబట్టి మొత్తం జగన్మోహన్ రెడ్డికే సార్. ఎందుకంటే సార్ మా అమ్మకు 1,30,000 పెన్షన్ వచ్చింది, నాకు 1,50,000 బిల్లింగ్కి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, అంటే అమ్మ ఒడి వచ్చింది, 4,50,000 నాకు వచ్చింది. ఏ గవర్నమెంట్ నాకు ఒక్కొనికే నా ఇంట్లో 4.5 లక్షలు. 4 లక్షలు వచ్చింది సార్. నా జగన్ నాకు ఎవరికి వచ్చాం? ఎవరికి ఇవ్వాలి ఇంకా? పవన్ కళ్యాణ్కి వచ్చామా? సినిమాకి వచ్చాం, సినిమాకైతే పోతాం, ఓటైతే పోయాం. అదేమో. చంద్రబాబు వచ్చి నన్ను జగన్మోహన్ చేసి మోసం చేశాడు, 60 రోజులు ఇంటికి పంపిస్తాను అంటున్నాడు కదా, మరి ఏం కాదు సార్. ఆ రకంగా పోతే కూడా మచ్చులు సతాయించినారు. అది అన్నీ ఉత్తది. ఇంటికి 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అందరికి వచ్చింది. ఒక్కరికైతే ఎవరికి రానే ఉత్తది. అది సార్. ప్రతి ఒక్కరికి వచ్చింది. జగన్కి తప్ప ఎవరికి ఓటు వేసే పరిస్థితి లేనే లేదు. గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటారో ఇది ఒక నిదర్శనం. ఈ ఒక్క వ్యక్తి కుటుంబానికే 4.5 లక్షల రూపాయల లబ్ధి చేకూరు. ఇది ₹1 లంచం లేక నా ఇంటికి అన్ని పథకాలు కూడా అందినటువంటి పరిస్థితి. అందుకే ఈ రోజు ప్రజల్లో ఇంత ఇమేజ్ పెరిగిందని చెప్తారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు అంటున్నారు? 3 పార్టీలు ఒకటైనా సరే గెలుస్తాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. ఇన్ని పథకాలు చేసినాక ఇంతమంది పక్కన అయిపోయినాక ఎందుకున్నది సార్? మళ్ళీ అడగడం తప్పు కదా. మనం ఖచ్చితంగా చాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అన్ని ఒకటైనా వాళ్ళు ఒకటి తాను ఏం కాదు. ఒకళ్ళకు ఉంటారు వాళ్ళు ఒకళ్ళకు ఉంటారు సార్. వాళ్ళకు ఇచ్చాము టైం ఏదో ఒకటి సైడ్కి ఉంటారు అంతే. బట్టలు విడిచామంటే వాళ్ళు బట్టలు విడిచినాక మావే కుట్టుకోను, మావే బట్టలతో కుట్టుకోను. వాళ్ళు తీసుకుని మాలే కట్టుకోను. మావే ఇచ్చాం బట్టలు కుట్టుకోను. మా పార్టీవే రంగులు మావే 3 ఇచ్చాం కట్టుకోరు. అంతేనా సార్? ఇంకేం కావాలా? ఇది చాలా స్పష్టంగా ఒక్కొక్క కుటుంబానికి సంబంధించినటువంటి మేలు జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున వస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల నుండి, ఏ గ్రామం నుండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి వస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఏ గ్రామం నుండి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి మీద ఇంత అభిమానం ఎందుకు చూపిస్తూ ఉన్నారు? మళ్ళీ జగన్ ని గెలిపించుకోవడానికి మీరు అంతా సిద్ధమేనా? సిద్ధమే సార్. పెద్దమూడెం మండలం సుద్దపల్లె గ్రామం సార్ మాది. అందరు గెలిపేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము మొదటి నుంచి మా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఆయాం నుంచి మా నాన్న రాజశేఖర రెడ్డి వాళ్ళ అభిమానే. తర్వాత నేను దాని కొడుకును జగన్మోహన్ రెడ్డి గారి అభిమానే సార్. నేను కంపల్సరీ గెలవడం ఖాయము. 175 సీట్లకు సార్ గారు 175 అన్నారు. దాంట్లో అయితే తిరుగులేదు. ఏమంటే ఆ పక్క అందరు కలవకుండా సింగిల్గా ఉండేటగిన జగన్మోహన్ రెడ్డి కష్టమైంది. అందరూ కలిశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సింగిల్ కాబట్టి కనపరుస్తాడు అందరికీ. అందుకు కంపల్సరీ అన్ని వర్గాలకు అందరికీ న్యాయం జరిగింది. పక్కా 175 కోటి సీఎం అవుతా ఆశిస్తున్నాం సార్. ఎన్ని రాజకీయ పార్టీలు కలిసినా సరే ప్రజలకు మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు ఉంటారు కాబట్టి వై నాట్ 175 అన్న ఒక నినాదాన్ని మేము కూడా తీసుకున్నాం. 170 సీట్లు గెలిపే లక్ష్యంగా మేము కూడా జగన్మోహన్ రెడ్డి వెంట పనిచేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, పొద్దుటూరు.